Hi friends, welcome to Sham Institute and welcome to Sham Institute Daily Current Affairs. అక్టోబర్ 29, 2025 ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ముందుగా అక్టోబర్ 29, 2025 కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. సో 8వ కేంద్ర వేతన సవరణ సంఘం విధి విధానాలపైన టర్మ్స్ ఆఫ్ ది రిఫరెన్స్ పైన కేంద్ర మంత్రి మండలి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ యొక్క విశేషాల గురించి డిస్కస్ చేద్దామండి. కేంద్ర వేతన సవరణ సంఘం విశేషాలపైన డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ప్లూటోనియం ఒప్పందం నుండి వైదొలిగిన రష్యా, అదొక కరెంట్ అఫైర్ హెడ్లైన్స్గా ఉంది, అది కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి భారత్లోనే ఎస్జే అంటే ఏంటంటే ఇక్కడ సూపర్ జెట్ 100 విమానాల తయారీని నిర్వహిస్తున్నారు, ఆ నేపథ్యం చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాహిత్యపరమైన అవార్డు, లిటరేచర్ అవార్డు, అమెరికా దేశం ఇచ్చే అవార్డు, లిటరేచర్ అవార్డు ఊర్సులా కే లీ గుయోన్ ప్రైజ్ 2025. సో శ్రీలంక రచయితకి ఇవ్వడం జరిగింది, దానిపైన చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి జార్ఖండ్లోని రాంచీలో జరిగినటువంటి 4వ సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్ షాప్ ఛాంపియన్షిప్ 2025, 4వ ఛాంపియన్షిప్ 2025లో పథకాల పట్టికలో 3 స్థానాల్లో నిలిచినటువంటి దేశాలు చూద్దామండి. సో దీంతో పాటుగా మరికొన్ని అంశాలు కూడా మనం డిస్కస్ చేద్దాం, ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలు అండ్ షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ న్యూస్ ఒక అనాలిసిస్ బుల్లెట్స్ పాయింట్ కూడా డిస్కస్ చేద్దామండి. ఓకేనా. ఇప్పుడు మొదటి అంశం 8వ వేతన సవరణ సంఘం. సో మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ పొందే ఉద్యోగులు, పెన్షనర్స్ అంటారు. సో వారికి ఉద్దేశించినటువంటి జీత భత్యాలు, అలవెన్సెస్లు అంటే భత్యాలు అని చెప్పేసి అంటే అలవెన్సెస్, వీటిపైన అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసే విధంగా 8వ వేతన సవరణ సంఘం ఒక 8th పే రివిజన్ కమిషన్ అని చెప్పేసి అంటామండి. 8th పే రివిజన్ కమిషన్. సో 8th పే రివిజన్, 8th సెంట్రల్ పే రివిజన్ అని చెప్పి సెంట్రల్ పే రివిజన్ కమిషన్, పిఆర్సీ అంటే పే రివిజన్ అండి, పే రివిజన్ సవరణ చేయడం వేతనాలు రివిజన్ కమిషన్. సో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. వీరు మరి 18 నెలల్లో రిపోర్ట్ సబ్మిట్ చేయబోతున్నారు, అవసరమైతే మధ్యంతర రిపోర్ట్ను కూడా ఇవ్వబోతున్నారు. ఇవన్నీ కూడా 2026 జనవరి నుండి కొన్ని అమలు కాబోతున్నాయి. 18 నెలల తర్వాత ఇచ్చే రిపోర్టు ఎలా అమలు అవుతుందంటే ముందస్తుగా మధ్యంతర నివేదికలో ఎంత పెంచాలో చెప్తారు కాబట్టి దాన్ని బట్టి ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అందుకోసమే మరి 8వ వేతన సవరణ సంఘానికి టర్మ్స్ ఆఫ్ ది రిఫరెన్స్ అని చెప్పేసి అంటాం, TOR టర్మ్స్ ఆఫ్ ది రిఫరెన్స్ అని చెప్పేసి అంటే విధి విధానాలు. అంటే ఈ వేతన సవరణ సంఘం వేతనాలు పెంచే విషయంలో ఎలాంటి అంశాలని ఆ విధంగా తీసుకోవాలి, ఎలాంటి రూల్స్ని ఎలా పాటించాలి అనే విషయం పైన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. దానిపైన ఆమోద ముద్ర కూడా వేయడం జరిగిందనమాట. వీరు 18 నెలల్లో మరి తుది నివేదిక ఇవ్వాలి ఈ 8వ వేతన సవరణ సంఘం. అంతేకాకుండా ఈ మధ్యంతర నివేదిక ఇచ్చినట్లయితే 2026 జనవరి 1 నుండి ఈ సిఫార్సులు అమలు చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా మరి 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛన్దారులు కూడా లబ్ధి చేకూరబోతుంది అనమాట. అదొక ఇంపార్టెన్స్గా గమనించండి. అంతేకాకుండా దీనికి ఎవరున్నారు చైర్మన్గా, దీన్ని ఎవరు నియమించడం జరిగింది చైర్మన్గా? 8వ వేతన సవరణ సంఘానికి చైర్మన్గా ఎవరిని నియమించడం జరిగిందంటే జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారండి. వీరి యొక్క నేపథ్యం ఏంది? జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు వీరు ప్రజెంట్ మనకి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. అంతేకాకుండా గతంలో మన భారత సుప్రీంకోర్టుకి న్యాయమూర్తిగా కూడా జడ్జిగా కూడా పనిచేశారు జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారు. జస్టిస్ రంజన్ ప్రకాష్ దేశాయ్ గారి మరొక ప్రత్యేకత ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన కమిషన్కి చైర్మన్గా పనిచేశారు. షీ ఈజ్ వర్క్డ్ యాజ్ ఏ చైర్మన్ టు ది జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ కమిషన్ అనమాట. సో అదొకటి. అంతేకాకుండా ఉత్తరాఖండ్ రాష్ట్రంలో యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం, అంటే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేసే విషయం పైన విధి విధానాలు కూడా వీరే తయారు చేయడం జరిగింది. గుజరాత్లో కూడా ఇప్పుడు యూసీసీ అమలు చేసే విషయంలో కూడా వీరే విధి విధానాలు తయారు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో మరి వీరు నేతృత్వంలో ఈ చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా మనం చూసినట్లయితే ఒక తాత్కాలిక సభ్యుడిగా ప్రొఫెసర్ పులాక్ ఘోష్. ఈ పులాక్ ఘోష్ ఎవరంటే బెంగళూరు IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది మేనేజ్మెంట్లో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి బెంగళూరులో ఉన్నటువంటి బెంగళూరుకు చెందినటువంటి IIMలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న పులాక్ ఘోష్. అంతేకాకుండా ఇందులో మెంబర్ సెక్రటరీగా సభ్య కార్యదర్శిగా ఎవరు నియమితులు కావడం జరిగిందంటే పంకజ్ జైన్. ఈ పంకజ్ జైన్ ఎవరంటే కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల కార్యదర్శిగా పనిచేస్తారు అనమాట.
ఇక్కడ ఒక 8వ వేతన సవరణ సంఘం ఏ విషయంలో ఏర్పాటు చేయబడింది అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అండ్ కేంద్ర ప్రభుత్వం నుండి పెన్షన్ పొందుతున్నటువంటి వారు అంటే పెన్షనర్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళందరూ బెనిఫిట్ పొందే విధంగా సో ఎలాంటి వేతనాలు ఇవ్వాలి అని చెప్పేసి ఎందుకోసం అంటే పర్టికులర్గా చూసినట్లయితే ఇక్కడ వేతన సవరణ సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకని ఏర్పాటు చేయడం జరుగుతుందంటే సో మరి ఒక మారుతున్న కాలానికి అనుగుణంగా సో మనకి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ క్రమాన్ని తీసుకొని అలాంటి ఒక విషయాన్ని తీసుకొని వేతనాలు పెంచుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఎలా వేతనాలు పెంచాలి, ఏ పద్ధతిలో పెంచాలని చెప్పేసి కేంద్ర మంత్రి మండలి టర్మ్స్ ఆఫ్ ది రిఫరెన్స్ అంటే విధి విధానాలు తయారు చేయడం జరిగిందనమాట. ఏ విధి విధానాలు అది ఒకటి తెలుసుకుంటూ ఎప్పటివరకు రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ఎప్పటి నుండి అమలు కాబోతుంది అదొక విషయం. మరొక ఇంపార్టెన్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎవరు సభ్యులుగా ఉన్నారనేది కూడా చూసుకోవాలండి. ఓకే, వారి యొక్క నేపథ్యం తెలుసుకుంటాం. అయితే ఇక్కడ మరి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఈ విధి విధానాలు ఏంటి, టర్మ్స్ ఆఫ్ ది రిఫరెన్స్. ఈ 8వ వేతన సవరణ సంఘం అనేది ఏ అంశాలపైన అధ్యయనం చేసి వాళ్ళ శాలరీస్ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల శాలరీస్ని పెన్షనర్స్ యొక్క శాలరీస్ని పెంచాలి అని చెప్పేసి అలవెన్సెస్ పెంచాలని చెప్పేసి అంటే సో ఇక్కడ చూడండి దేశంలోని ఆర్థిక పరిస్థితులు మరి ఆర్థిక వివేకం అంటే ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి దాన్ని యూజ్ చేసుకొని మనం ఆ విధంగా ఎంత పెంచాలని చెప్పేసి అలాంటి ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అని కూడా ఉండాలన్నమాట. దానిపైన బేస్ చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి వ్యయం మరియు సంక్షేమ చర్యలకి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరొకసారి అభివృద్ధి వ్యయం మరియు సంక్షేమ చర్యలకి తగిన వనరులు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంటే జీతాలు పెంచుకోవడం ఎంత ఇంపార్టెంటో ఎట్ ద సేమ్ టైం ఇక్కడ వెల్ఫేర్ యాక్టివిటీస్కి సరైన నిధులు ఉన్నాయా, ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్కి నిధులు సరిపోతాయా, దాన్ని బేస్ చేసుకుని కూడా జీతాల పెంపుకు ఆ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇది ఒక సెకండ్ పాయింట్ అనమాట విధి విధానాల్లో. అండ్ సహకారం లేని పెన్షన్ పథకాల యొక్క నిధుల లేని ఖర్చు అంటే ఇది ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ పెన్షన్ పథకాలు ఉంటాయి మరి నిధులు లేని ఖర్చు అంటే అర్థమైంది ఇక్కడ సో ఏదైతే మనకి అంటే సహకారం లేని పెన్షన్ పథకాల యొక్క నిధుల లేని ఖర్చు అంటే నిధులు అవసరం లేకుండానే ఏదైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు విషయంలో పర్టికులర్గా చూసినట్లయితే సో ఈ పెన్షన్ పథకాలు ఏవైతే ఉంటాయో ఈ పెన్షన్ పథకాలలో సో మనకి పెన్షన్ పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. అలాంటి వారికి మరి ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో పర్టికులర్గా అలాంటి వాళ్ళకి ఎలాంటి పెన్షన్ ఎంత శాతం పెంచాలి అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ ఎలా పెంచాలి అండ్ పెన్షనర్లకు అంటే పింఛన్దారులకు ఎలా పెంచాలి దానిపైన అధ్యయనం చేస్తారు. అండ్ సాధారణంగా కొన్ని మార్పులతో సిఫార్సులను స్వీకరించే రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులపై సిఫార్సుల ప్రభావం ఉండవచ్చు. మరియు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రైవేట్ రంగ ఉద్యోగులకి ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీత నిర్మాణం ప్రయోజనాలు మరి పని పరిస్థితులు అంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి ఎంత పని ఉంది, ఎంత జీతం ఇస్తున్నారు, దాని ప్రయోజనాలు ఏంటి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న జీతం ఏంది దాన్ని కూడా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సిఫార్సు చెప్తున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వాల సంబంధించి ఆర్థిక పరిస్థితులపైన కూడా సో ఈ యొక్క సిఫార్సులు ప్రభావం చూపిస్తాయి కాబట్టి దానిలో కూడా పరిగణనకు తీసుకోవాలి. మొత్తం కూడా ఈ 5 సిఫార్సులు అండి అంటే ఇవి 4 వీటితో పాటు ఇది ఒకటి అనమాట. మొత్తం కూడా ఈ యొక్క రిఫరెన్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఈ విధి విధానాల ఆధారంగా చేయడం జరిగింది. ఈ యొక్క 8వ వేతన సవరణ సంఘం విధి విధానంలో ఉన్నది ఏంది లేనిది ఏంది అన్నప్పుడు వీటి కూడా మనకు తెలుసుకోవాలండి. ఇది మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో ఇచ్చినటువంటి సమాచారం అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి CFM లీఫ్ విమాన ఇంజన్ అండి. ఇది CFM లీఫ్ విమాన ఇంజన్. ఇది మనకి ఒకనా సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇంజన్స్ అనే సంస్థ వాళ్ళు దీన్ని అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు ఈ CFM లీఫ్ విమాన ఇంజన్ విడిభాగాల తయారీని అక్కడ మన హైదరాబాద్లో చేయబోతున్నారు. హైదరాబాద్లోని టాటా సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఫర్ ఏరో ఇంజన్స్. ఇది మనకు హైదరాబాద్ సమీపన ఆదిబట్టులో ఉంటుంది. వాణిజ్యము మరియు యుద్ధ విమాన ఇంజన్లను తయారు చేయడం దీని యొక్క ప్రత్యేకత. సో మరి ఈ ఇంజన్లను CFM లీఫ్ విమాన ఇంజన్ విడిభాగాలను తయారు చేసే విషయంలో ఈ సంస్థ హైదరాబాద్లో ఏ సంస్థతో ఒప్పందం చేసుకుందంటే TASL సంస్థతో భాగస్వామ్యం కావడం జరిగింది. TASL అంటే అర్థం ఏంటంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ సంస్థ అండి. ఈ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ సంస్థ ఫస్ట్ టైం అనమాట మన భారతదేశం కాకుండా దాని రక్షణ పరికరాల ఒక తయారీ కేంద్రాన్ని మొరాకో దేశంలో ఆఫ్రికా ఖండంలోని మొరాకో దేశంలో కూడా ఏర్పాటు చేసినటువంటి తొలి భారత సంస్థగా కూడా విదేశాల్లో ఏర్పాటు చేసినటువంటి తొలి భారత సంస్థగా రక్షణ పరికరాల తయారీ గురించి విదేశాల్లో ప్లాంట్ ఏర్పాటు చేసినటువంటి కర్మాగారం ఏర్పాటు చేసిన తొలి సంస్థగా TASL ఉందన్నమాట. ఇలాంటి క్రమంలో హైదరాబాద్లో
సో ఈ క్రింది ఏ విమాన ఇంజన్ విడిభాగాల తయారీని టీఎస్ఎల్ అండ్ సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్స్ సంయుక్తంగా తయారు చేయబోతున్నాయి అంటే సిఎఫ్ఎం లీఫ్ విమాన ఇంజన్ విడిభాగాలండి. సో వెరీ ఇంపార్టెంట్గా సో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రఫేల్ యుద్ధ విమానం. మనం రఫేల్ యుద్ధ విమానాలని సో ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేసుకోవడం జరిగిందండి. సో రఫేల్ యుద్ధ విమానాలని ఫ్రాన్స్ దేశం నుండి కొనుగోలు చేసుకోవడం జరిగింది. ఓకేనా, మరి రఫేల్ యుద్ధ విమానాలని అయితే ఈ రఫేల్ యుద్ధ విమానంలో సో ఈరోజు అని అక్టోబర్ 29, 2025 హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం నుండి అంబాలా ఎయిర్ బేస్ స్టేషన్ అని చెప్పేసి అంటాం. ఈ అంబాలా ఎయిర్ బేస్ నుండి సో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు గగన విహారం అంటే ప్రయాణించబోతున్నారు అనమాట. ఇది ఒక ఫస్ట్ టైం అనమాట. గతంలో మనం చూసినట్లయితే సుకోయి 30 MKI అనే యుద్ధ విమానం, ఇది రష్యా తయారీకి చెందినటువంటి యుద్ధ విమానం. దీంట్లో అబ్దుల్ కలాం ప్రయాణించారు, ప్రతిభా పాటిల్ అండ్ లాస్ట్ టైం ముర్ము గారు కూడా అంటే ద్రౌపది ముర్ము గారు కూడా ప్రయాణించారు. ఇప్పుడు ఒక రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణిస్తూ సో ఈరోజు మనకి ద్రౌపది ముర్ము గారు రికార్డు సాధించబోతున్నారు. ఈ క్రమంలో సో చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎక్కడ ఏ వైమానిక స్థావరం నుండి ఈమె ఘనత సాధించారు ఘనత సాధిస్తారు అంటే హర్యానాలోని వైమానిక స్థావరం నుండి ఈ రఫేల్ యుద్ధ విమానాల్లో ఆ విధంగా ప్రయాణిస్తారనమాట. ఇది అడిగే అవకాశం ఉంటుంది. గతంలో అయితే సుకోయి యుద్ధ విమానంలో కూడా ప్రయాణించినటువంటి రాష్ట్రపతులలో తొలి రాష్ట్రపతి ఎవరంటే అబ్దుల్ కలాం గారు, తొలి మహిళా రాష్ట్రపతులు ఇద్దరు అనమాట, ప్రతిభా పాటిల్ గారు అండ్ తర్వాత ముర్ము గారు కూడా ఈ యొక్క సుకోయి యుద్ధ విమానంలో రష్యా తయారీ యుద్ధ విమానంలో ప్రయాణించడం జరిగింది. సో రఫేల్ యొక్క నేపథ్యం గమనించినట్లయితే సో ఆపరేషన్ సింధూర్ కార్యక్రమంలో పహల్గామ్ దాడి కారణంగా మనం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం చేసాం May 7, 2025. ఈ క్రమంలో కూడా సో ఆపరేషన్ సింధూర్లో రఫేల్ యుద్ధ విమానాలని ఆ విధంగా వివిధ మిజైల్స్ని ఆ విధంగా దాడి చేయడానికి పాక్ ఉగ్రవాద స్థావరాలపైన దాడి చేయడానికి రఫేల్ యుద్ధ విమానాన్ని కూడా మనం వాడుకోవడం జరిగిందనమాట. ఓకేనండి, ఇది మనకి సో ఒక రికార్డ్స్ విషయంలో ఒక సూపర్లేటివ్స్ విషయంలో గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక అంతర్జాతీయ అంశం అండి ప్లూటోనియా ఒప్పందం. ఈ ప్లూటోనియా ఒప్పందం అనేది 2000 సంవత్సరంలో వచ్చిందండి. ఏంటి ప్లూటోనియా ఒప్పందం అంటే ఆ సంవత్సరంలో ఏంటంటే 2000 సంవత్సరంలో అంతకన్నా ముందు కోల్డ్ వార్ నడిచింది. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. ఈ కోల్డ్ వార్ టైంలో ఏంటంటే ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో పర్టికులర్గా చూసినట్లయితే ఈ ఒక రష్యా అండ్ అమెరికా దేశాలండి, అమెరికా రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూ ఉంది. ఇరు దేశాల వాళ్ళు కూడా ఏంటంటే సైనిక బలాన్ని రక్షణ బలాన్ని పెంచుకుంటూ ఉన్నారు, అణ్వస్త్ర బలాన్ని కూడా పెంచుకుంటున్నారు. ఈ అణ్వస్త్రాలు తయారు చేసుకోవడానికి ప్లూటోనియం అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి రేడియో ధార్మికత కథ ఉన్నటువంటి మెటల్ మనకు అవసరం. ఈ ప్లూటోనియంని ఆ విధంగా బాగా తయారు చేసుకున్నారు. అలాంటప్పుడు అణుబాంబులు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలోనే ఏంటంటే ఇరు దేశాల వాళ్ళు కూడా సో కూర్చొని ఒక చర్చకు వచ్చారు అనమాట. ఈ గొడవ కాదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ప్లూటోనియం ఆ విధంగా ఏం చేద్దామంటే విద్యుత్ అవసరాలు వాడుకుందాం, ఎలక్ట్రిసిటీ అవసరాలు వాడుకుందాం. తద్వారా ఏమవుతుందంటే మనం అణ్వస్త్రాలు తయారు చేసుకోం. ఆ విద్యుత్ అవసరాలు తీరిస్తే మనం పరిశ్రమల పరంగా అభివృద్ధి కావచ్చు అని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించి అమెరికా రష్యాల మధ్య 2000 సంవత్సరంలో ఈ యొక్క ప్లూటోనియం ఒప్పందం అనేది జరిగిందనమాట. అయితే 2010లో ఈ ఒప్పందాన్ని కొంచెం సవరించారు, అమెండ్మెంట్ చేశారు. అయితే ఈ క్రమంలో ప్రజెంట్ సో అమెరికా రష్యాల మధ్య జరిగినటువంటి ఈ ప్లూటోనియం ఒప్పందం ద్వారా ఏమైంది 34 మెట్రిక్ టన్నుల ప్లూటోనియం అనేది ఇరు దేశాల వాళ్ళు కూడా ఏం చేశారు విద్యుత్ ఉత్పాదనకి ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్కి ఉపయోగించారు. సో అంతేకాకుండా మరి వీటిని ఇలా చేయడం ద్వారా ఏంటంటే అణ్వాయుధాలను మనం తయారు చేయకుండా నిరోధించడం అని చెప్పేసి ఒక ప్రధానమైన సిద్ధాంతంతో ఇలా చేశారు. ప్రజెంట్ ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతూ ఉండడం అంతేకాకుండా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆ విధంగా ఆపడానికి అమెరికా ప్రయత్నం చేయడం, అంతేకాకుండా అమెరికా ఇండైరెక్ట్గా ఉక్రెయిన్కి సపోర్ట్ చేయడం, అంతేకాకుండా అమెరికా తన దగ్గర ఉన్నటువంటి టొమహోక్ అనే క్షిపణులు కానివ్వండి అలాంటి క్షిపణుల్ని ఉక్రెయిన్కి ఇస్తా అని చెప్పేసి గతంలో అనడం. సో తర్వాత ఇలాంటి నేపథ్యం అనమాట. ఇలాంటి నేపథ్యంలో ఏమైందంటే ఫైనల్గా సో మళ్ళీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సో ఒక సంబంధించినటువంటి వర్డ్ పైన ఉండకుండా సో తను కొన్ని మాట మార్చడం, మేము టొమహోక్ క్షిపణులను ఇస్తామని ఒకసారి ఉక్రెయిన్కి ఇవ్వమని చెప్పేసి ఇలా రకరకాలుగా అంటున్నారు. ఈ క్రమంలో సో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశాడు, ఉక్రెయిన్కి అమెరికా టొమహోక్ క్షిపణులు ఇస్తే మీ పైన ఉక్రెయిన్ పైన అవసరమైతే మేము అణ్వస్త్ర దాడి కూడా మేము భయపడమని చెప్పేసి అనడం జరిగింది. ఆ క్రమంలో అలస్కాలో అలస్కాలో అమెరికా మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య చర్చలు జరగడం, సో ఆ చర్చలు ఎలాంటి కొలికి రాకపోవడం ఇలాంటి నేపథ్యం. సో మరి హంగేరీలోని బుడాపెస్ట్లో అక్టోబర్లో ఒక సమావేశం కావాలని నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఆ సమావేశం వాయిదా పడింది. ఇది రష్యా అండ్ అమెరికా దేశాల మధ్య. ఈ క్రమంలో జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే
సో అమెరికా చేస్తున్నటువంటి ధోరణి కానివ్వండి, రష్యా చేస్తున్నటువంటి ధోరణి కానివ్వండి, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక ప్రకటన చేశాడు, మేము ఈ ప్లూటోనియం ఒప్పందం నుండి వైదొలుగుతున్నాం. అంటే ప్లూటోనియం ఒప్పందం నుండి వైదొలుగుతున్నాం అంటే అర్థమైంది, మేము ప్లూటోనియం అవసరమైతే అణ్వస్త్రాలు తయారు చేయడానికి వెనుకాడం అని చెప్పేసి ఒక ప్రకటన చేసినట్లయిందనమాట. ఈ క్రమంలో మరి ఇది ఎక్కడి పరిణామం దారితీస్తుందో మనం చూడాలండి. సో ఇది ప్లూటోనియం ఒప్పందం. ఈ మధ్య కాలంలో కూడా రష్యా అంటే అలస్కా దగ్గర, ఎప్పుడైతే మనకి అలస్కా దగ్గర ఆగస్టు 15, 2025న అలస్కా ప్రాంతంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఒక స్వేచ్ఛాపూర్వకమైనటువంటి ఒక అగ్రిమెంట్ ఏం జరగలేదు, బట్ ఒక సంబంధించిన డిస్కషన్ జరిగింది, ఒక సంవాదం, ఒక సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ నడిచినాయి అనమాట. ఏంటంటే ఈ యొక్క యుద్ధాన్ని ఆపే క్రమంలో ఆ టైంలో మనకు ఏంటంటే వాళ్ళు ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అయితే గతంలో ఏదైతే 2010 సంవత్సరంలో చేసినటువంటి ఏదైతే న్యూ స్టార్ట్ ఒప్పందం, ఈ న్యూ స్టార్ట్ ఒప్పందాన్ని మరింత ముందుకు తీసుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నారు. తర్వాత క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఒక విషయం చెప్పాడు, న్యూ స్టార్ట్ ఒప్పందం 2026 ఫిబ్రవరిలో కంప్లీట్ అవుతుంది, మరింతగా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి. న్యూ స్టార్ట్ అంటే ఏంటంటే న్యూ స్ట్రాటజిక్, ఎస్ అంటే స్ట్రాటజిక్ ఆర్మోడ్ రిడక్షన్ ట్రీటీ అని చెప్పేసి అంటాం. అంటే మనకేంటంటే వ్యూహాత్మకమైనటువంటి ఏదైతే క్షిపులు ఉంటాయో, వ్యూహాత్మకమైనటువంటి ఆయుధ పరికరాలు ఉంటాయో వాటిని ఇరు దేశాలు తగ్గించుకుందామని చెప్పిన ఒప్పందం. సో రష్యా అధ్యక్షుడు గతంలో ఈ మాట అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ప్లూటోనియం నుండి ఆ విధంగా ఒప్పందం నుండి వైదొలగడం జరిగిందనమాట. ఇది ఒక నేపథ్యం అండి. సో అంతర్జాతీయ విషయాల్లో ఈ న్యూ స్టార్ట్ ఒప్పందం కానివ్వండి, ప్లూటోనియం ఒప్పందం కానివ్వండి మనకు అడిగే అవకాశం ఉంటే చాలా జాగ్రత్తగా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో అంతర్జాతీయ విషయాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మన భారతదేశంలో SJ-100 విమానాల తయారీ. ఈ SJ విమానాలని సూపర్ జెట్ విమానాలు, సూపర్ జెట్ 100 అంటాం. దాదాపుగా 100 మందికి పైగా, అంటే 100 నుండి 103, 104 మంది అందులో ప్రయాణికులు ఉంటారనమాట. ఇది ఒక విమానయానం. అంటే ఇది ఏంటంటే మనకి పౌర విమానయానానికి ఉపయోగపడుతుంది, అంటే సివిల్ ఏవియేషన్కి ఉపయోగపడుతుంది. మన దగ్గర ఉన్నటువంటి విమానాలు ఇప్పుడు ఎయిర్ బస్ తయారు చేస్తున్నటువంటి విమానాలన్నీ కూడా, ఎయిర్ బస్ సంస్థ తయారు చేస్తున్నటువంటి మనకు వినియోగిస్తున్నటువంటి విమానాలు, పౌర విమానయాన ఏదైతే విమానాలు ఉంటాయో ఈ పౌర విమానయానంలో 200, 300 మంది విధంగా ప్రయాణికులు ఆ విధంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మన భారతదేశంలో విమాన రంగంలో ప్రాంతీయ అనుసంధానత పెరిగింది, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ మన భారతదేశం ఎందుకు పెరిగిందంటే ఉడాన్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. 2016లో తీసుకొచ్చి 2017 నుండి అమలు చేస్తున్నారు ఉడాన్ కార్యక్రమం. ఈ మధ్యలో మనం డిస్కస్ చేసినాం, ఉడాన్ కార్యక్రమం ప్రారంభించబడి, అంటే 2016లో ప్రారంభించబడి సో 9 సంవత్సరాలు అవుతున్న నేపథ్యం ఉడాన్ అంటారు. ఓకేనా, 2016లో ప్రారంభించారు, 2017 నుండి అమలుకి తీసుకొచ్చారు. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని డిస్కస్ చేశాం. రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అంటున్నాం. ప్రతి 200 కిలోమీటర్లకు కూడా ఒక విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సో దేశంలో కూడా విమానయాన సర్వీసులు పెరిగినాయి. ఈ క్రమంలో మన భారతదేశ అవసరాల గురించి ప్రతిసారి విమానంలో 200 మంది, 300 మంది ప్రయాణికులు ఉండలేరు. అందుకోసమే 100 అంటే తక్కువ మంది, 100 లోపు లేదా 103 మంది గరిష్టంగా ఈ SJ-100 ఈ విమానాల్లో గరిష్టంగా 103 మంది ఆ విధంగా కూర్చొని ఉంటుంది అనమాట. చూడండి, 103 మంది ప్రయాణికులు ప్రయాణించే సామర్థ్యం ఉంటుంది. ఈ క్రమంలో రష్యాలో తయారు చేసే ఈ SJ-100 విమానాలను సో మన దగ్గర తయారు చేయబోతారు అనమాట, మన భారతదేశంలో తయారు చేయబోతున్నారు. అలా భారతదేశంలో తయారు చేసే విధంగా ఏ సంస్థ అనుమతి పొందిందంటే HAL సంస్థ. మాస్కోలో, రష్యా రాజధాని మాస్కోలో ఈ యొక్క పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ అనే సంస్థ ఉందండి. రష్యాలోని మాస్కోలో పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ అండ్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ఉంది. సో PJSCHUAC ఈ సంస్థ ఈ పౌర విమానయానాలను తయారు చేస్తుంది. ఈ పౌర విమానాలను తయారు చేస్తుంది. అయితే ఈ సంస్థకు అండ్ మన భారతదేశం చెందినటువంటి మన బెంగళూరులో ఉన్నటువంటి HAL సంస్థ, HAL అనగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా ఏమవుతుందంటే మన భారతదేశంలోనే ఏమవుతుందంటే SJ-100 విమానాల తయారీ జరగబోతుంది. మన భారతదేశ అవసరాల గురించి చూసినట్లయితే ఇప్పుడు ఉడాన్ అవసరాల గురించి అయితే సో ఒక 200 విమానాలు కావాలి, SJ-100 విమానాలు. అంతేకాకుండా హిందూ మహాసముద్ర ప్రాంతంలో పర్యాటక ప్రదేశాలని ఆ విధంగా మనం టూరిజం ప్రోత్సహించడానికి మరో 350 విమానాలు అవసరం ఉన్నాయి. మొత్తం చూసినట్లయితే 550 విమానాలు కావాలి. ఈ క్రమంలోనే మన భారత్లోనే ఈ విమానాలు తయారు చేసే విషయంలో HAL CMD ఎవరంటే చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయినటువంటి DK సునీల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ జాయింట్ స్టాక్ కంపెనీ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ వాది బదేకల మధ్య ఒప్పందం జరిగిందండి.
సో ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంట్ అండి. SJ-100 విమానాల తయారీని మన భారత్ చేపట్టబడుతుంది. ఏ సంస్థకు ఆ సంబంధించినటువంటి బాధ్యతలు ఇచ్చారంటే హెచ్ఏఎల్ ఎవరితో ఒప్పందం చేసుకుంది ఈ విషయంలో అన్నప్పుడు సో రష్యాకు చెందినటువంటి PJSC-UASల మధ్య ఒప్పందం అనేది జరిగిందనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి బొగ్గు వేలం అండి. అంటే ఇక్కడ బొగ్గుని మన దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి బొగ్గుని సో ప్రైవేట్ సంస్థలు మరికొన్ని సంస్థలకు ఆ విధంగా కట్టబెట్టడం. అలాంటి క్రమంలో ఈ బొగ్గు వేలంని నిర్వహిస్తున్నారు. ఇది 14వ విడత బొగ్గు వేల కార్యక్రమం. 14వ అంటే 14th ఎడిషన్ ఆఫ్ ది కోల్ మైన్స్ యాక్షన్ అన్నమాట. ఈరోజు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి ఎవరండి, మినిస్ట్రీ ఆఫ్ ది మైన్స్ కోల్ ఎవరండి అతను, సో కిషన్ రెడ్డి గారు దీనికి హాజరు కాబోతున్నారు. ఇది ఒక ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ టైం ఏం చేస్తున్నారంటే ఈ బొగ్గు వేలం విధి విధానాల్లో యూసీజీని ప్రవేశపెట్టడం జరిగింది. యూసీజీ అంటే అర్థమైందంటే ఇక్కడ సో అండర్ గ్రౌండ్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటారండి. గ్యాసిఫికేషన్ అంటే ఇక్కడ కోల్ ద్వారా మనం విద్యుత్ తయారు చేస్తున్నాం, ఓకే, మనం ఈ బొగ్గు ద్వారా. కానీ భవిష్యత్తులో కోల్ ద్వారా మనం ఇక్కడ ఏం చేయాలంటే గ్యాస్ను తయారు చేసుకోవాలి. తద్వారా మనకి ఏమవుతుందంటే సహజ వాయువుల్ని నేచురల్ గ్యాస్ని వివిధ దేశాల నుండి దిగుమతి చేసుకోవడం తగ్గుతుంది. అది ఈసారి భూగర్భ బొగ్గు గ్యాసిఫికేషన్ని నూతన నిబంధనల్ని యాడ్ చేస్తూ ఈసారి ఆ 14వ విడత బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నారు. సో దీనికి మనకి కిషన్ రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో కోయలా శక్తి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాంప్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి పోర్టల్స్ కూడా ప్రారంభిస్తున్నారు. కోయలా శక్తి క్లాంప్ అని అర్థం ఏంటంటే కోయలా శక్తి అని చెప్పేసి అంటామంటే అంటే ఏంటంటే బొగ్గు గనులు ఆ విధంగా వేలంపాటు వచ్చినప్పుడు ఎన్ని బొగ్గు గనులు ఉన్నాయి, వేలంపాటులో ఎంత ఫిక్స్ అయింది రేటు, అవన్నీ మనకి ఏంటంటే ఒక డాష్ బోర్డ్ అనమాట. డాష్ బోర్డ్ అంటే అందులో మొత్తం సమాచారము సంబంధించినటువంటి ఇంటర్నెట్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి క్లాంప్ అంటాం. క్లాంప్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా ఒక సంవత్సరం బొగ్గు గని ఉంటుంది. ఆ బొగ్గు గనిల దగ్గర సో మనం తవ్వాలంటే చుట్టుపక్కల ల్యాండ్ అనేది యాక్వియేషన్ కావాలి. ల్యాండ్ యాక్వియేషన్ అంటే కోల్ అంటే బొగ్గు, ఎల్లంటే ల్యాండ్ ఆ ప్రాంతం, అండ్ యాక్వియేషన్ అంటే దాన్ని మనం తీసుకోవాలి, మేనేజ్మెంట్ చేసుకొని ప్లానింగ్ చేసుకోవడం అని చెప్పేసి అంటాం. అది క్లాంప్ అనమాట. అంటే ఏంటంటే అలాంటి మొత్తం సమాచారం అంతా పోర్టల్లో లభ్యమవుతుంది. ఇప్పుడు ఒక ప్రాంతం ఉంటుంది, ఒక ప్రాంతంలో ఒక 1000 ఎకరాలలో ఈ బొగ్గు కానీ ఆ విధంగా ఒకరికి యాక్షన్లో దొరికినప్పుడు దాని సమాచారం అంతా ఉంటుంది. అంతా ల్యాండ్ యాక్వియేషన్ అయింది, దానికి సంబంధించిన విధి విధానాలు ఏంటి అన్నీ మనకు మొత్తం తెలిసాయి అన్నమాట. అది క్లాంప్ అనే పోర్టల్ అంటాం. సి అంటే కోల్, ఎల్ అంటే ల్యాండ్, ఏ అంటే యాక్వియేషన్, ఎం అంటే మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ చేయడం అని చెప్పేసి ఇక్కడ సో చెప్పొచ్చు అనమాట. వీటిని కూడా ఈరోజు ప్రారంభించబోతున్నారు. ఎగ్జామినేషన్లో మనకు అడగొచ్చండి కోయలా శక్తి అండ్ క్లాంప్ అనే పోర్టల్స్ దేనికి సంబంధించిన అంటే కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించింది, కేంద్ర గనుల శాఖకు సంబంధించి అని చెప్పొచ్చు. కొత్తగా ఈసారి 14వ విడత బొగ్గు గనుల వేలంలో 14th ఎడిషన్ ఆఫ్ ది ఇంగ్లీష్లో కూడా మనకు ఉన్నారు కాబట్టి 14th ఎడిషన్ ఆఫ్ ది ఓకేనా కోల్ మైన్స్ యాక్షన్ అంటే అర్థం ఏంటంటే వేలంపాటు యాక్షన్లో యూసీజీని వెరీ ఫస్ట్ టైం ప్రవేశపెట్టారు. యూసీజీ గైడ్లైన్స్ని వాట్ ఈజ్ యూసీజీ అంటారు. యూసీజీ అంటే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అని అంటారండి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. కరెంట్ జాగ్రఫీ, కరెంట్ ఎకనమీ అండ్ కరెంట్ అఫైర్లు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ పోర్టల్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ప్రాంతీయ అంశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో 2 కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయి. ఈ విషయం పైన రాష్ట్ర మంత్రివర్గం ఏర్పాటు అయింది, అంటే రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది, అధ్యయనం చేస్తూ ఉంది. యాక్చువల్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినట్లయితే ఇప్పుడు 26 జిల్లాలు ఉన్నాయి. సో గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జిల్లాల యొక్క పునర్వ్యవస్థీకరణ ఏదైతే ఉందో సో 13 జిల్లాల పునర్వ్యవస్థీకరణ మనకు 26 జిల్లాలు అయినాయి. అయితే ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ కొంచెం శాస్త్రీయంగా లేదు, అశాస్త్రీయంగా ఉంది. కాబట్టి మనం కొన్ని జిల్లాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి చేయడం జరిగింది. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఒక పార్లమెంటరీ లోకసభ నియోజకవర్గం ఏదైతే ఉంటుందో లోకసభ నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ఏం చేయడం జరిగిందంటే జిల్లాలన్నీ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా అంటే 25 లోకసభ స్థానాలను మరొకటి ఎక్స్ట్రా చేసి 26 జిల్లాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సో మరో 2 జిల్లాలని ఆ విధంగా ఏర్పాటు చేయబోతారు.
అది ఇంకా రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉంది. అది కానీ వార్తలు మనకు రావడం జరిగింది కాబట్టి చెప్తున్నాం. సో ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త జిల్లాలు ఏంటంటే అవి మార్కాపురం అండ్ మదనపల్లి. సో మార్కాపురం అంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా అండ్ మదనపల్లి అని చెప్పేసి అంటే మనకు ఉమ్మడి చిత్తూరు జిల్లా. వీటిని కేంద్రాలుగా 2 జిల్లాలని ఏర్పాటు చేసే ప్రతిపాదనని పరిశీలిస్తున్నారు. సో మరి కార్యరూపం దాల్చే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వానికి ప్రాథమికంగా నివేదించినటువంటి మంత్రివర్గ ఉపసంఘం అయితే నివేదించింది ఈ నిర్ణయం. సో మరి ఫైనల్గా నిర్ణయం తీసుకోవాల్సిందన్నమాట ఇంకా. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో ఒకవేళ ఈ 2 జిల్లాలు కార్యరూపం దాల్సినాయంటే సో ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 28కి పెరుగుతుంది. సో ఇదంతా కూడా ఏంటంటే జిల్లాల సంఖ్య పెంచడానికి గల కారణం ఏంటంటే ఎందుకు పెంచుతారంటే అధికార వికేంద్రీకరణ అంటే డీసెంట్రలైజేషన్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ప్రధానమైన ఉద్దేశం కనబడుతుందండి. క్వశ్చన్ యొక్క స్టైల్ని కూడా అలా గమనించాలి. ఓన్లీ ఎప్పుడు కూడా నాలెడ్జ్ ఓరియంటెడ్గానే క్వశ్చన్స్ వస్తే అనుకోకూడదు. ఒక్కోసారి మనకు ఒక్కోసారి ఏమవుతుందంటే అప్లికేషన్గా ఆలోచనాత్మకంగా కూడా వస్తూ ఉంటాయి. మన దేశంలో ఈరోజు జిల్లాల సంఖ్య పెరుగుతూ ఉంది. సో ఒకప్పుడు మనకి 2011 జనాభా లెక్కల ప్రకారం చూసినట్లయితే 640 జిల్లాలు ఉన్నప్పుడు ఇప్పుడు 2025 సంవత్సరం ఇప్పుడు ఈ రోజు నాటికి చూసినట్లయితే మన దేశంలో జిల్లాల సంఖ్య సో ఇంకా ఇవి 2 కలుపుకోలేదు 797 జిల్లాలు అయినాయండి. సో ఈ పద్ధతి ఎందుకోసం అంటే ఉత్తరప్రదేశ్లో కళ్యాణ్ సింగ్ నగర్ అనే మరొక జిల్లాను కూడా క్రియేట్ చేయడం జరిగింది. మరి ఉత్తరప్రదేశ్లో అది 76వ జిల్లా అవుతుంది కళ్యాణ్ సింగ్ నగర్ అనే జిల్లా. అలాంటి నేపథ్యం అనమాట. ఇదంతా కూడా జిల్లాల సంఖ్యను పెంచుతున్నారంటే సో దానికి కారణం ఏంటంటే సో అధికార వికేంద్రీకరణ జరగాలి. అంతేకాకుండా ఈ యొక్క మరింతగా అభివృద్ధి అనేది జరుగుతున్న నేపథ్యాన్ని మనం పరిశీలించవచ్చు అనమాట. ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త జిల్లాలకు సంబంధించి సమాచారం పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సొంత అతలాకుతలం చేస్తున్నటువంటి ఒక తుఫాను మొంతా తుఫాన్ అండి. సో మొంతా తుఫాన్ అనేది సో మరి దాని యొక్క సంబంధించిన విషయాన్ని గమనించినట్లయితే ఈ మొంతా తుఫాన్ అనేది మొంతా తుఫాన్. సో ఈ మొంతా తుఫాన్కి థాయిలాండ్ దేశం పేరు పెట్టింది. ఇది మనకి 2025లో సో 2025లో బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తొలి తుఫానుగా మనం చెప్పుకోవచ్చు ఈ మొంతా తుఫాన్. దీనిపైన ప్రధానంగా మనకు న్యూస్లో ఉంది. మొంతా తుఫాన్కి ఎవరు పెట్టారు గత ప్రీవియస్ క్లాసెస్ కూడా డిస్కస్ చేశాం. సో మరి అక్టోబర్లో వచ్చినటువంటి ఈ నెలలోనే వచ్చినటువంటి అక్టోబర్ 24లో ఆవిర్భవించినట్టు ప్రకటించింది మన భారత వాతావరణ శాఖ ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. మరి ఈ మొంతా తుఫాన్ విషయంలో ఈ మొంతా తుఫాన్కి ఎవరు పేరు పెట్టడం జరిగిందంటే థాయిలాండ్ దేశం పేరు పెట్టడం జరిగింది. సో దీని నేపథ్యంలో మొంతా అంటే అర్థం ఏంది అంటారు. మొంతా అంటే థాయిలాండ్ భాషలో ఏంటంటే బ్యూటిఫుల్ ఫ్లవర్, బ్యూటిఫుల్ ఆర్ ఫ్రాగ్రెన్స్ ఫ్లవర్ అని చెప్పేసి అంటే సువాసన ఇచ్చే ఒక పువ్వు లేదా అందమైన పువ్వు అని అర్థం వస్తుంది. మరి బంగాళాఖాతం అరేబియా సముద్ర తీరాల్లో ఏర్పడే తుఫాన్లకు హిందూ మహాసముద్రం పరిధిలోని 13 దేశాలు ఏం చేస్తాయంటే ఈ తుఫాన్ల పేర్లు సూచిస్తాయండి. 13 దేశాలు. ఇది ఒక సంబంధించినటువంటి రూల్ అనమాట. ఇదంతా కూడా ఎవరు పర్యవేక్షిస్తారంటే ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి యుఎన్ ఎస్కాప్ అని చెప్పేసి అంటాం. యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్, ఎస్కాప్ అంటే ఏంటంటే ఎకనామిక్ సోషల్ కమిషన్ ఫర్ ది ఏషియా అండ్ ద పసిఫిక్ అని చెప్పేసి అంటామండి. ఈ సంస్థ పరిశీలిస్తుంది. ఈ 13 దేశాలు ఏమంటే భారత్, బంగ్లాదేశ్, థాయిలాండ్ అండి. ఈసారి థాయిలాండ్ సూచించింది. థాయిలాండ్, మయన్మార్, మాల్దీవులు, శ్రీలంక. సో శ్రీలంక అండి. ఈ మధ్యకాలంలో శ్రీలంక ఫ్రెండ్స్ గమనించండి అరేబియా సముద్రంలో ఈ మధ్యకాలంలోనే వెరీ రీసెంట్గా అరేబియా సముద్రంలో ఫస్ట్ టైం 2025లో ఒక తుఫాన్ వచ్చింది. శక్తి అనే తుఫాన్ వచ్చింది. ఈ శక్తి అనే తుఫాన్కు పేరు సూచించిన దేశం వచ్చి శ్రీలంక. అండ్ పాకిస్తాన్, ఒమెన్, ఖతర్, యెమెన్. ఖతర్ ఇక్కడ ఒమెన్ ఉందండి అండ్ యెమెన్ ఉంది. వేరే 2 రిపీట్ అయినా అనుకోవద్దు. ఒమెన్ దేశం ఒకటి వేరే, యెమెన్ దేశం వేరే. ఒమెన్ దేశ రాజధాని మస్కట్, యెమెన్ దేశ రాజధాని సనా. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ. ఒకసారి అట్లా కూడా అడగవచ్చు ఎన్ని దేశాలు పేరు పెడుతున్నాయంటే 13 దేశాలు. ఆ దేశాలు ఇవన్నప్పుడు చూసుకోవాలి. అన్ని తుఫాన్ అంటే ఇక్కడ ఏంటంటే 62 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ఏదైతే గాలి వేగంతో వస్తుందో ఒక తుఫాన్లో అక్కడ దాన్ని మనం ఏమంటామంటే ఒక తుఫాన్గా పిలిచి దానికి ఇట్లా పేరు పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. ఇది మనకు ఒక మొంతా తుఫాన్ పైనటువంటి కొంచెం అప్డేట్స్ అండి. సో మరి మొంతా తుఫాన్ని ఆ విధంగా ఎవరు సూచించడం జరిగిందంటే థాయిలాండ్ సూచించడం జరిగింది. ఐఎండీ అధికారికంగా ప్రకటించింది. ఐఎండీ ఒక ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ 1875లో ఏర్పాటు చేయబడింది. 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ సంస్థ 150 సంవత్సరాలు పూర్తి చేసుకుంది అన్నప్పుడు అది ఐఎండీ. సో మృత్యుంజయ మహాపాత్ర ఐఎండీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. సో మృత్యుంజయ మహాపాత్ర అండి ఐఎండీకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ పేరు ఏం పేరండి మృత్యుంజయ.
సో మృత్యుంజయ మహాపాత్ర. మరి మృత్యుంజయ మహాపాత్ర సో మరి వీరు వాతావరణ రంగానికి చేసిన సేవలకు గాను వీరిని సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తామండి. సైక్లోన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే 2025 సంవత్సరానికి గాను యునైటెడ్ నేషన్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ చేత వీరికి సో జపాన్ దేశం వాళ్ళు ఇచ్చే ఒక ససకావ్ అవార్డును కూడా వీరు పొందడం జరిగిందనమాట. ససకావ్ అవార్డు వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండి మృత్యుంజయ మహాపాత్ర అనమాట. ఓకే, నెక్స్ట్ కరెంట్ ఎవరు చూద్దాం. కళ్యాణ్ సింగ్ నగర్ అండి. సో మరి కళ్యాణ్ సింగ్ నగర్ ఎవరండి? కళ్యాణ్ సింగ్ అంటే ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. 1991, 92, 1991, 92 అండ్ 97, 99లలో వీరు ఓకేనా ఉత్తరప్రదేశ్ 2 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి. సో 2 సార్లు వీరు ముఖ్యమంత్రిగా పనిచేశారు కళ్యాణ్ సింగ్. వీరి పేరుపైనే కళ్యాణ్ సింగ్ నగర్ని ఏర్పాటు చేశారు. ఇది ఉత్తరప్రదేశ్లో 76వ జిల్లాగా ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం జిల్లాల సంఖ్య ఈ జిల్లాను కలుపుకుంటే 797 జిల్లాలు అయినాయి. సో మరి అలీగర్ అంటే ఉత్తరప్రదేశ్లోని అలీగర్ అండ్ బులంద్ షహర్ అనే ఒక 2 ప్రాంతాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్లోనే. ఆ ప్రాంతాల్లో కొన్ని తహసీల్స్ అంటాం, మన దగ్గర తాలూకాలు అంటాం లేదా నియోజకవర్గాలు అంటే ఇక్కడ తహసీల్స్ అంటాం. ఆ తహసీల్స్ ప్రాంతాన్ని కలుపుకుంటే అలీగర్లోని కొన్ని ప్రాంతాలని బులంద్ షహర్లోని కొన్ని ప్రాంతాలను కలిపి ఈ కొత్త జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది. మనకైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇటీవల కాలంలో కళ్యాణ్ సింగ్ నగర్ అనే జిల్లాను కొత్తగా ఎక్కడ ఏర్పాటు చేసినట్టు ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వెళ్ళే వాళ్ళు గమనించాలి, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మన దగ్గర కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా సో ఈ జిల్లాలు ఆ విధంగా పెరగడం అండ్ 2 పెరుగుతున్నట్టు ఆ విధంగా వార్తలు రావడం. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణలో కూడా జిల్లాల సంఖ్య 33కు చేరడం. ఈ నేపథ్యంలో సో ఈ పాయింట్ కూడా చూసుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అండి. ఈ కున్మింగ్ అని చెప్పేసి అంటామండి. ఈ కున్మింగ్ అనే ప్రాంతం చైనాలో ఉంటుంది. మాంట్రియల్ అనే ప్రాంతం ఎక్కడ ఉంటుందంటే మాంట్రియల్ అనే ప్రాంతం కెనడాలో ఉంటుంది. ఈ జీవ వైవిధ్య పరిరక్షణ గురించి ఒక ఫ్రేమ్వర్క్ డిసైడ్ చేయడం జరిగిందనమాట ఈ 2 ప్రాంతాలతో. అంటే ఎందుకోసం అంటే ఒకసారి ఈ సమావేశం అనేది అంటే ఇక్కడ చైనాలో జరిగింది. ఈ కన్వెన్షన్ ఆఫ్ ది బయోడైవర్సిటీ అంటాం, అంటే జీవ వైవిధ్య సదస్సు. ఈ జీవ వైవిధ్య సదస్సు చైనాలో జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి కెనడాలో జరిగింది. ఈ 2 ప్రాంతాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఏం చేశారంటే కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ పెట్టారు. ఈ సందర్భంగా ఎందుకోసం అంటే సిబిడి సదస్సు అంటామండి, కన్వెన్షన్ ఆఫ్ ది బయోలాజికల్ డైవర్సిటీ. నెక్స్ట్ టైం కూడా మనకు వచ్చే సంవత్సరంలో 2026 సంవత్సరంలో సో కాన్ఫరెన్స్ ఆఫ్ ది పార్టీ సిబిడి అంటే కన్వెన్షన్ ఆన్ ది బయోడైవర్సిటీ కన్వెన్షన్ ఆఫ్ ది బయోలాజికల్ డైవర్సిటీ లేదా బయోడైవర్సిటీ అని చెప్పేసి అంటాం. ఈ జీవ వైవిధ్య సదస్సు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే October 19 to 30, 2026లో అర్మేనియా దేశ రాజధాని ఎరెవన్లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు వచ్చే సంవత్సరం 2026లో సదస్సు నిర్వహించబోతున్నారు. కాబట్టి ఈ కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఆ నిర్ణయాలు మనం ఎంతవరకు టార్గెట్ పెట్టుకున్నాం 2030 వరకు ఇవి సాధించాలనుకుంటున్నాం. ఏవైతే జీవ వైవిధ్య పరంగా సాధించాలనుకుంటున్నాం ఎంతవరకు వచ్చిందని చెప్పేసి ఆ విధంగా October 20, 24, 2025లో పనామా దేశంలో ఏం చేశారంటే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమావేశం ఏంటంటే SBSTTA 27 సదస్సు అంటాం. ఏంటండి అంటే సబ్సిడియరీ బాడీ ఫర్ ది సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వైజ్ అండర్ సిబిడి అని చెప్పేసి అంటాం. అంటే సిబిడి పరిధిలో కన్వెన్షన్ ఆఫ్ ది బయోలాజికల్ డైవర్సిటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నామో గతంలో అవి 2030 వరకు ఎలా సాధిస్తామని చెప్పేసి ఈ సదస్సు అనమాట. కానీ ఈ సదస్సులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండానే మనం ఏంటంటే ఆ సమావేశం ముగించబడడం జరిగింది. ఒకవేళ మనకు ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏరియా అంటే ఇదే అనమాట. సో వచ్చే సంవత్సరం ఎక్కడ నిర్వహిస్తున్నారు కన్వెన్షన్ ఆఫ్ ది బయోలాజికల్ డైవర్సిటీ ఈ ఐక్యరాజ్య సమితి జీవ వైవిధ్య సదస్సు 2026లో ఎరెవన్ అంటే అర్మేనియా దేశ రాజధాని ఎరెవన్లో నిర్వహించబోతున్నారు అనమాట. ఆ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలండి. కున్మింగ్ మాంట్రియల్ గ్లోబల్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్ అని దేనికి సంబంధించిందంటే ఇక్కడ మన జీవ వైవిధ్యం అని ఉంది కాబట్టి ఓకేనండి. అలా కాకుండా కున్మింగ్ మాంట్రియల్ ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించింది అంటాడు. అలాంటప్పుడు జీవ వైవిధ్యత గురించి అని చెప్పేసి మనం ఈ పాయింట్ మనం యాడ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఒక్కోసారి అలా కూడా అడుగుతారండి. మళ్ళీ మాంట్రియల్ ప్రోటోకాల్ అంటే మళ్ళీ వేరే. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది ఏంటంటే 1987లో చేసుకున్నారు. మాంట్రియల్ ప్రోటోకాల్ అది ఓజోన్ లేయర్ని మనం కాపాడుకోవడం అనే విషయం గమనించండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అండి. కున్మింగ్ అనే ప్రాంతం చైనాలో ఉంటుందండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. యాపిల్ అండ్ ఎన్విడియా సంస్థలండి. ఈ యాపిల్ ఎన్విడియా సంస్థలకు రికార్డు పొందాయి అమెరికా చెందినటువంటి ఈ సంస్థలు. యాపిల్ తన మార్కెట్ వాల్యూ వచ్చేసి $4 ట్రిలియన్ చేరింది. ఎన్విడియా మార్కెట్ వాల్యూ వచ్చేసి $5 ట్రిలియన్ చేరింది. ఇలా ఫస్ట్ టైం అనమాట ఈ ఘనతను సాధించాయి. కాబట్టి ఒక్కోసారి ఎగ్జామినేషన్లో కరెంట్ ఎకనమీ పాయింట్ ఆఫ్లో
సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో కూడా అక్టోబర్ 2025లో ఈ క్రింది ఏ రెండు సంస్థలు తమ యొక్క మార్కెట్ వాల్యూని, తమ యొక్క మార్కెట్ యొక్క మూలధన వాల్యూని సో ఒక $4 ట్రిలియన్ అండ్ $5 ట్రిలియన్ చేయనటువంటి సంస్థలు ఏదంటే యాపిల్ $4 ట్రిలియన్ అండి, ఎన్విడియా వచ్చేసి మనకి $5 ట్రిలియన్ అనే విషయం గమనించండి. ఓకేనా, కరెంట్ ఎకానమీ విషయంలో ఇంపార్టెంట్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన భారతం మిషన్ అండి. జ్ఞాన భారతం అంటే మన భారతదేశంలో అంత జ్ఞానం ఉంది, ఈ జ్ఞానం అంతా పుస్తకాలలో ఉంది, ప్రాచీన పుస్తకాలలో కూడా ఉంది. ఆ పుస్తకాల నుంచి మనం తీసుకుంటున్నాం, జ్ఞానం పొందుతున్నాం. ఓకే, కానీ మరి వచ్చే తరాన్ని కూడా అందజేయాలంటే ఒక ప్రాచీనమైనటువంటి ప్రతులు ఏవైతే ఉంటాయో మ్యానుస్క్రిప్ట్స్ అని పురాతనమైనటువంటి పుస్తకాలకి మనము పురాతనమైనటువంటి ఒక తాళప్రత గ్రంథాలు కానివ్వండి, పురాతనమైన పుస్తకాలని అన్నిటిని కూడా వాటిని మనం ఏం చేయాలంటే అలాంటి దాన్ని వచ్చే తరానికి అందజేయాలంటే ఏంటంటే మనం అన్నిటిని కూడా డిజిటలైజేషన్ చేయాలి. అందుకోసమే కన్జర్వేషన్ అండ్ డిజిటైజేషన్ ఆఫ్ ది ఇండియాస్ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ అనేది ఒక ప్రోగ్రామ్ ఉంది. అది జ్ఞాన భారతం మిషన్ కార్యక్రమాన్ని మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్ ప్రారంభించడం జరిగింది. ఇందులో దేశవ్యాప్తంగా 17 సంస్థలతో ఒప్పందం చేసుకోవడం జరిగిందనమాట. 17 ఇన్స్టిట్యూషన్ అక్రాస్ ద ఇండియా. అంటే వివిధ సంస్థలు తమ దగ్గర పరిధిలో ఉన్నటువంటి పుస్తకాలంతా కూడా ఏంటంటే డిజిటైజేషన్ చేస్తారు. తద్వారా ఏంటంటే డిజిటల్లో మనం ఆ పుస్తకం కొట్టగానే మనకి ఆ సెర్చ్ చేయగానే మనకు వస్తుంది. అది జ్ఞాన భారతం మిషన్. ఎవరండి ప్రారంభించిన వారు? మినిస్ట్రీ ఆఫ్ ది కల్చర్ అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కేంద్ర సాంస్కృతిక శాఖ అండ్ పర్యాటక శాఖ కలిసే ఉంటాయి. ప్రజెంట్ మరి కేంద్ర సాంస్కృతిక అండ్ పర్యాటక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అని చెప్పేసి అంటే పర్యాటక శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారంటే గజేంద్ర సింగ్ షెకావత్ అండి. ఎవరండి? సో గజేంద్ర సింగ్ షెకావత్ అనేవారు పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని గమనించండి. సో ఇది మనకి ఇలా ప్రతి పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కోసారి లెంతీగా అనిపించవచ్చు కరెంట్ పేపర్, అట్లా అనుకోకూడదు. ఎందుకోసం అంటే ప్రతి పాయింట్ కవర్ చేయాలి. ఒక్కోసారి చిన్న పాయింట్ చిన్న మార్క్ కూడా. జ్ఞాన భారతం అనే కార్యక్రమం దేనికి సంబంధించింది అంటాడు? ఏ కేంద్ర మంత్రిత్వ శాఖకు, లేకపోతే మన భారతదేశంలో పురాతనమైనటువంటి వ్రాతప్రతులని ప్రాచీన గ్రంథాలని డిజిటైజేషన్ అంటారు, లేదా డిజిటలైజేషన్ అంటారు. ఈ డిజిటైజేషన్లు చేయడానికి చేపట్టిన కార్యక్రమం పేరు ఏం పేరు అంటారు? ఇది జ్ఞాన భారతం. అట్లా మనం అడిగే అవకాశం ఉంటుందండి. ఒక చిన్న మార్క్, ఒక మార్క్ కూడా సో మనకు ఒక్కోసారి ఎంతో ఉపయోగపడుతున్న విషయం గమనించండి. సో మనం టాపర్గా నిలవడానికి. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వియత్నాంలో రాజధాని హనోయిలో అక్టోబర్ 25 to 26 మనకి UN కన్వెన్షన్ ఆఫ్ ది అగెన్స్ట్ ద సైబర్ క్రైమ్ అంటే సైబర్ నేరాలు తగ్గించే ఉద్దేశంతో, ఎందుకోసం ప్రపంచవ్యాప్తంగా సైబర్ క్రైమ్ జరుగుతున్నాయి. సో ఇలాంటి క్రమంలో సైబర్ క్రైమ్స్ని తగ్గించే ఉద్దేశంతో ఒక సదస్సు జరిగిందండి. ఇది ఐక్యరాజ్య సమితి నిర్వహించింది ఈ సదస్సు. అది ఎక్కడ నిర్వహించిందంటే వియత్నాం రాజధాని హనోయిలో. మరి దీన్ని ఎవరు నిర్వహించడం జరిగిందంటే ఐక్యరాజ్య సమితి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఆస్ట్రియా రాజధాని వియన్నా కేంద్రంగా పనిచేస్తున్నటువంటి 1997లో ఏర్పాటు చేయబడ్డ యునైటెడ్ నేషన్స్ ఒక ఆఫీస్ ఆన్ ది డ్రగ్స్ అండ్ క్రైమ్ అని చెప్పేసి అంటామండి. UNODC అంటే అర్థమైంది యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ ది డ్రగ్స్ అండ్ క్రైమ్స్. డ్రగ్స్ తీసుకోవడం అండ్ క్రైమ్స్ ఇవి రెండు కూడా నేరాలే కాబట్టి నేరాలు అంటే క్రైమ్స్ అండి, సైబర్ క్రైమ్స్, ఇంకా వివిధ రకాల క్రైమ్స్ అండ్ డ్రగ్స్ తీసుకోవడం వీటిపైన ఆ విధంగా లేకుండా చేస్తున్నటువంటి సంస్థ. సో ఈ సదస్సుని ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ పాయింట్ మనకు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాలి. సదస్సు పేరు, ఎక్కడ నిర్వహించారు, దాని యొక్క నేపథ్యం. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి IUCN సదస్సు అండి. ఈ మధ్యకాలంలో చూడండి UAEలోని దుబాయ్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో IUCN వరల్డ్ కన్జర్వేషన్ కాంగ్రెస్ జరిగింది. IUCN అంటే అర్థం ఏందని ఆల్రెడీ డిస్కస్ చేసాం. IUCN అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అని చెప్పేసి అంటామండి. కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అంటాం. అంటే ఈ యొక్క నేచర్ని, ప్రకృతిని మనం కాపాడుకోవాలి. 1948లో ఈ సంస్థ ఏర్పాటు చేయబడింది. స్విట్జర్లాండ్లోని గ్లాండ్ కేంద్రంగా ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. ఈ క్రమంలో ఈ IUCNలో మరి ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ది కన్జర్వేషన్ ఆఫ్ ది నేచర్ అనే సంస్థలో మనకి తువాల్ దేశం కూడా ఇటీవల చేరింది. సో అంతకన్నా ముందు ఆర్మేనియా ఇలాంటి దేశాలు కూడా చేరాయి. మొత్తం 90 దేశాలు అయినాయి ఇప్పుడు IUCNలో. ఇలాంటి క్రమంలో ఇక్కడ ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక సిద్ధాంతాన్ని, ఒక సంబంధించినటువంటి ఒక చట్టం తీసుకొచ్చారు. అదే మోషన్ 007. ఇది జేమ్స్ బాండ్ కాదండి 007. మోషన్ అంటే ఒక తీర్మానం అర్థం చేసుకోండి. మోషన్ అంటే ఏదండి? మోషన్. సో మూమెంట్ అవుతుందని అర్థం చేసుకో. మోషన్ 007 దేనిపైన ఈ తీర్మానం? ఆన్ సెక్యూరిటీ లా. అంటే ఏంటంటే ఒక భద్రతా చట్టం. ఏంటి ఆ భద్రతా చట్టం అంటే సాయిల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేల సంరక్షణ చాలా చాలా ఇంపార్టెంట్. అందుకోసమే ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సాయిల్ సెక్యూరిటీ లా ఫ్రేమ్వర్క్. అంటే మనం పర్యావరణాన్ని కాపాడుతున్నాం, తర్వాత వివిధ జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి ఒప్పందాలు వచ్చాయి,
O3 లేయర్ అంటే మనము ఈ ఓజోన్ లేయర్ కాపాడడానికి ఎన్నో ఒప్పందాలు వచ్చాయి. బట్ ఇక్కడ ఏంటంటే సాయిల్ని కాపాడుకోవడానికి, మన నేలని కాపాడుకోవడానికి, నేల సంరక్షణ గురించి ఒప్పందం అన్నమాట ఫస్ట్ టైం. సో మరి IUCNలో చేశారు. అదే ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సాయిల్ సెక్యూరిటీ లా. అంటే ఏంటంటే ప్రపంచపరంగా నేల భద్రత ఒప్పందంగా చెప్పుకోవచ్చు. ఈ నేలల భద్రతగా, ఈ సాయిల్ సంబంధించిన భద్రతగా చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎవరి ఆధ్వర్యంలో వచ్చింది ఈ ఫ్రేమ్వర్క్ అనేది అంటే దీనికి సేవ్ సాయిల్ అనే సపోర్ట్ చేసింది అమెరికా దేశానికి చెందిన సంస్థలు అండ్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన కొన్ని మేధోమదన సంస్థలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఈ సేవ్ సాయిల్ ప్రత్యేకత ఏంటంటే మన భారతదేశానికి చెందింది. మన ఈషా ఫౌండేషన్ వాళ్ళు, మన తమిళనాడులోని ఈషా ఫౌండేషన్ వాళ్ళు ఎవరు దీనికి నేతృత్వం వహిస్తారండి? ఒక సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా గతంలో సేవ్ సాయిల్ మూమెంట్ తీసుకొచ్చాడు. ఆ సంబంధించిన కార్యక్రమం ఆ సంస్థ వాళ్ళు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈషా ఫౌండేషన్ సంబంధించినటువంటి సేవ్ సాయిల్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వాళ్ళు అండ్ అమెరికా, ఆస్ట్రేలియా దేశాల యొక్క స్పాన్సర్షిప్తోనే దీన్ని బాగా సపోర్ట్ చేయడం ద్వారా ఫస్ట్ ఎవర్ గ్లోబల్ సాయిల్ సెక్యూరిటీ లా ఫ్రేమ్వర్క్ వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది మీరు చూడండి, ఖచ్చితంగా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో పోటీ పరీక్షలో చూస్తామండి. ఎక్కడ వచ్చింది ఒప్పందం, ఎక్కడ చేశారు ఏందనేది చాలా చాలా ఇంపార్టెంట్గా గమనించాల్సిన అవసరం మనకు ఉందన్నమాట. ఓకేనండి, ఇది ఒక మోషన్ 007 అంది సెక్యూరిటీ లా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం చూసినట్లయితే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అండి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి ఒక సిబ్బందికి, అక్కడ ఉన్న శాస్త్రవేత్తలకి, వ్యోమగాములకి సరుకులు అందించడానికి, అక్కడ ప్రయోగాలకు కావాల్సినటువంటి అన్ని అందించడానికి ఒక జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటే జాక్సా అంటాం. ఇప్పుడు మన ఇస్రో అంటే మన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, జాక్సా అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అంటాం. ఈ జపాన్ దేశానికి చెందినటువంటి ఈ యొక్క పరిశోధన సంస్థ వాళ్ళు ఏం చేశారంటే ఒక H3 రాకెట్ ద్వారా HTV X1 కార్గో స్పేస్ క్రాఫ్ట్ని ISSకి పంపించడం జరిగింది. ఒక్కోసారి ఎగ్జామినేషన్లో ఇటీవల కాలంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి జపాన్ వాళ్ళు H3 రాకెట్ ద్వారా ఈ క్రింది ఏ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా, ఏ అంతరిక్ష వాహక నౌక ద్వారా సరుకుల్ని ఆ విధంగా పరిశోధన సంబంధించిన సామాగ్రిని పంపించారంటే HTV X1 కార్గో స్పేస్ క్రాఫ్ట్ అనే విషయం గమనించండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి ఊర్సులా కే లీ గుయెన్ ప్రైజ్ అండి. సో ఊర్సులా కే లీ గుయెన్ ప్రైజ్ అని చెప్పేసి అంటాం. మరి ఊర్సులా ప్రైజ్ అనేది 2025 అండి. ఊర్సులా కే లీ గుయెన్ ప్రైజ్ 2025 ఇది అమెరికా దేశం ఇస్తుందండి అవార్డు. ఎవరైతే ఫిక్షన్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏదో ఊహాజనితమైనటువంటి కథలు రాస్తారో వాళ్ళకి ఇస్తారు. ఈసారి 2020 సంవత్సరానికి శ్రీలంక రైటర్ అయినటువంటి వజ్రా చంద్రశేఖర్ గారికి ఇవ్వడం జరిగింది. వజ్రా చంద్రశేఖర, అక్కడ కుమార సంగకర, తర్వాత ఇలా పేర్లు ఉంటాయి కదండి. అదే ఇక్కడ చూడండి, వజ్రా చంద్రశేఖర శ్రీలంక రైటర్కి ఇవ్వడం జరిగింది. సో పుస్తకం పేరు వచ్చేసి రేక్స్ ఫాల్ అండి. సో ఇక్కడ మన ఇమేజ్లో కూడా చూడవచ్చు ఈ రేక్స్ ఫాల్ అనే ఒక నవల అండ్ ఇచ్చారు గతంలో. సో మరి ద సెయింట్ ఆఫ్ ది బ్రైట్ డోర్స్ కూడా వేరే రచించడం జరిగింది. $25,000 ప్రైజ్ మనీ దీనికి ఉంటుందండి. అవార్డు ఎవరికి ఇచ్చారు? ఆయన రచనలు. ఏ రచనకి ఇచ్చారంటే రేక్స్ ఫాల్. గతంలో ఆయన రచన వచ్చేసి ద సెయింట్ ఆఫ్ ది బ్రైట్ డోర్స్ అనే విషయం గమనించండి. ఇక స్పోర్ట్స్ అప్డేట్ అండి. స్పోర్ట్స్ అప్డేట్లో చూసినట్లయితే 4th సౌత్ ఏషియన్ అథ్లెటిక్ ఫెడరేషన్, సౌత్ ఏషియన్ శాప్ అంటే అర్థమైంది సౌత్ ఏషియన్, దక్షిణ ఆసియా అని అర్థం వస్తుంది. అథ్లెటిక్ ఫెడరేషన్ అంటే అథ్లెటిక్ యొక్క సమాఖ్య. వీళ్ళు నిర్వహించడం జరిగింది. 6 దేశాలు పాల్గొంటాయండి. ఈ 6 దేశాలు పాల్గొన్నటువంటి ఈ ఛాంపియన్షిప్లో ఇది రాంచీలో జరిగినాయి. రాంచీలోని బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియంలో జరిగినాయండి. బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియంలో ఈ అథ్లెటిక్స్ అనేవి జరిగినాయి, ఈ పోటీలు అనేవి జరిగినాయి, ఈ ఆటల పోటీలు. మరి అక్టోబర్ 24 to 26 6 కంట్రీస్ పాల్గొన్నాయి. ఇందులో పథకాల పట్టికలో మొదటి 3 స్థానాల్లో ఉన్నవి భారత్ అండ్ శ్రీలంక, నేపాల్ అండి. భారత్ 20 స్వర్ణ పథకాలు అండ్ 20 రజత పథకాలు, 18 కాంస్య పథకాలు సాధించింది. అంటే గోల్డ్ 20, సిల్వర్ 20 అండ్ బ్రాంజ్ 18 సాధించి 58 పథకాలతో పథకాల పట్టికలో మొదటి స్థానంలో నిలిచాం. అండ్ శ్రీలంక వచ్చేసి 16 గోల్డ్, 14 సిల్వర్ అండ్ 10 బ్రాంజ్ వచ్చేసి 40 మెడల్స్ అండి. అండ్ నేపాల్ వచ్చేసి 0 ఇక్కడ అంటే గోల్డ్ మెడల్ సాధించలేకపోయింది నేపాల్. బట్ 2 సిల్వర్ మెడల్స్ అండ్ 4 బ్రాంజ్ మెడల్స్, మొత్తం 6 మెడల్స్ వచ్చినాయి అనమాట. ఇలా పథకాల పట్టికలో మొదటి 3 స్థానాలపైన ఇంపార్టెంట్ అండి ఎక్కడ జరిగింది ఏందనేది. సో బిర్సా ముండా అథ్లెటిక్ స్టేడియం అంటే జార్ఖండ్ రాజధాని రాంచీలో ఉంటుంది. బిర్సా ముండా అంతర్జాతీయ హాకీ స్టేడియం అంటే అది రూర్కెల్లా, ఒడిశాలోని రూర్కెల్లా ఉంటుంది. సో మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయాన్ని కూడా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి సెర్బియాలో జరుగుతున్నటువంటి సెర్బియాలోని నోవి సాద్ అనే ప్రాంతంలో జరుగుతున్నటువంటి
అండర్ 23 ఇయర్స్ అనమాట. అంటే 23 ఇయర్స్ లోపు క్రీడాకారులు పాల్గొంటారు. అండర్ 23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025. సో మరి ఇందులో 65 కిలోల విభాగంలో మన భారత ఒక రెజ్లింగ్ క్రీడాకారుడు అయినటువంటి సుజిత్ కల్కల్ ఒక స్వర్ణ పథకం సాధించాడు. ఎవరిని ఓడించడం ద్వారా ఈ స్వర్ణ పథకం సాధించడం జరిగిందంటే ఉమేద్ జోన్ జలలో ఉజ్బెకిస్తాన్ చెందినటువంటి క్రీడాకారుడు. కాబట్టి ఇటీవల వార్తలున్న సుజిత్ కల్కల్ ఏ క్రీడాకారుడు అన్నప్పుడు మనం వెంటనే ఏంటంటే రెజ్లింగ్ క్రీడాకారుడు, భారత రెజ్లింగ్ క్రీడాకారుడు అలా ఉపయోగపడతారు అనమాట. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి. సో నెక్స్ట్ మనకి షామ్స్ DNA డైలీ న్యూస్ అనాలిసిస్ బుల్లెట్స్ అండి, యూస్ఫుల్ ఫర్ ది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డేని ఏ రోజు నిర్వహిస్తారంటే ఈ రోజు అండి, October 29 వరల్డ్ బ్రెయిన్ స్ట్రోక్ డేని నిర్వహించడం జరుగుతుందన్నమాట. అదొకటి మనకి వార్తల్లో ఉంది. అండ్ 8వ అంతర్జాతీయ సౌరకూటమి అసెంబ్లీ ప్లీనరీ సమావేశం 2025 ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి అంటాం. ఈ 8th ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అసెంబ్లీ ప్లీనరీ మీటింగ్ అనేది 2025 నిన్ననే మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఢిల్లీలో ప్రారంభించారు, ప్రారంభ ఉపన్యాసం చేశారు. ఈ క్రమంలో న్యూఢిల్లీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ NRLM అంటాం. అంటే నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి కార్యక్రమం అంటాం. నేషనల్ NRLM అంటే అర్థమైంది నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ అండి, లైవ్లీవుడ్ మిషన్. సో మరి నేషనల్ రూరల్ లైవ్లీవుడ్ మిషన్ని మినిస్ట్రీ ఆఫ్ ది రూరల్ డెవలప్మెంట్ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ని అమలు చేస్తుంది. ఇది మన దేశంలో ఈ స్వయం సహాయక సంఘాల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప కార్యక్రమాన్ని ఇది NRLM ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా చెప్పుకోవచ్చు. ఇలాంటి సక్సెస్ అయిన ప్రోగ్రామ్ని మా దేశంలో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటామని ఒక దేశం వాళ్ళు మన దేశానికి వచ్చి అధ్యయనం చేశారు. అది క్వశ్చన్ అనమాట. NRLMపై కార్యాచరణ నమూనా గురించి అధ్యయనం చేయడానికి ఈ క్రింది ఏ దేశ బృందం భారత్లో పర్యటిస్తుందంటే ఇథియోపియా దేశానికి చెందిన అధికారులు రావడం జరిగింది అనమాట, ఆఫ్రికా ఖండానికి చెందిన వీరు. ఇక ఇంపార్టెంట్గా చూసుకోవాలి. ఇటీవల విస్ఫోటనం చెందినటువంటి టాల్ అనే అగ్నిపర్వతం అండి, ఒక వాల్కనో. ఇటీవల ఎరప్షన్ అంటారు, విస్ఫోటనం అంటే ఎరప్షన్. ఇటీవల టాల్ అనే వాల్కనో ఎరప్షన్ అయింది. ఇటీవల విస్ఫోటనం చెందిన టాల్ అనే అగ్నిపర్వతం ఏ దేశంలో కలదన్నాడు? ఏదండి? ఫిలిప్పైన్ దేశం. మనకి కరెంట్ జాగ్రఫీ విషయంలో ఇంపార్టెంట్ అండి. ఇటీవల వార్తలు ఉన్న సున్నీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని సట్లెజ్ నదిపైన ఏ రాష్ట్రం నిర్మిస్తున్నారు? ఎందుకోసం అంటే ఇది జాతీయ హరిత ట్రిబ్యునల్లో ఒకరు కేసు వేశారు. ఈ సున్నీ డ్యామ్ ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్, ఈ సున్నీ జల విద్యుత్ ప్రాజెక్టు సట్లెజ్ నదిపై నిర్మిస్తున్నారు. కానీ సరే పర్యావరణానికి ఇబ్బంది కలుగుతుంది, అట్లా డ్యామేజ్ అవుతుందని చెప్పేసి జాతీయ హరిత ట్రిబ్యునల్లో కేసు వేశారు. ఆ క్రమంలో ఈ సున్నీ డ్యామ్ అనేది న్యూస్లో ఉంది. ఇది సట్లెజ్ నదిపై నిర్మిస్తున్నారు. ఏ రాష్ట్రంలో అండి? హిమాచల్ ప్రదేశ్లో నిర్మిస్తున్నారు అనమాట. ఓకేనండి ఫ్రెండ్స్, ఇవ్వండి ఈ రోజునటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.